అరుణాచలం ఎందుకు ఇంత ఫేమస్ తెలుసా? కోనేరులో స్నానం చేస్తే ఏమవుతుంది? అరుణాచలంలో వెంకటేశ్వర స్వామి పాదాలు ఎందుకు ప్రతిష్ఠించారు? గిరి ప్రదక్షిణ రాత్రి వేళలో చేయడం మంచిదేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము. నేను ముందు మా లాడ్జి చూపిస్తాను. ఇది ఒక్క రూమ్ వచ్చేసి 1000 రూపాయలు. మేము 2 రూమ్లు తీసుకున్నాము. చూస్తున్నారుగా, ఇదే రూమ్స్. ఇదేనండి రాజగోపురం. చాలా మంది ఇక్కడే దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ఇక్కడి నుండే స్టార్ట్ చేస్తారు. మేము కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. కొద్ది దూరం నడిచాక ఒక్క చౌరస్తా వస్తుంది. ఇక్కడ మనకు ఒక్క రూట్ మ్యాప్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు 8 శివలింగాలు ఉంటాయి. అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం కనిపిస్తాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది అరుణాచల కొండ చుట్టూ దాదాపు 14 కిలోమీటర్ల దూరం చేసే పవిత్రమైన ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ రాత్రి వేళల్లో చేయడం మంచిది, ఎందుకంటే డే టైంలో అంతా ట్రాఫిక్ ఉంటుంది. మేము వెళ్తుంటే మాకు ఆవు ఎదురు వచ్చింది. మంచి శకున్నాము. మనం వెళ్తుంటే స్వామీజీలు, టెంపుల్స్ కనిపిస్తాయి. దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము అయితే రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా ఉన్న వినాయక మండపం దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం చేస్తారు. మధ్యాహ్నం అయితే సూర్యుడి ఎండ తాకిడి తట్టుకోవడం చాలా కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణ మహర్షి ఆశ్రమం 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడు గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు బరువు ఎక్కువగా ఉన్న వస్తువులను మీ కూడా తీసుకువెళ్ళకండి. గిరి ప్రదక్షిణ పౌర్ణమి ప్రారంభ రోజున ఎక్కువ మంది చేస్తారు. మీరు చిల్లర తీసుకువెళ్లడం మరిచిపోవద్దు. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది నమ్మకం. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది విశ్వాసం. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మరూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరకు వాటర్ కనిపించాయి. మా వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇప్పటి వరకు మేము 6 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాము. డే టైంలో ఈ టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. ఈ పాదముద్రల వెనుక కథ. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు త్రిపురాంతక రూపంలో ఉన్న శివుడిని దర్శించడానికి అరుణాచల పర్వతానికి వచ్చారు.
అప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ విష్ణువు తన దివ్య పాదముద్రలు శిఖరానికి దట్టమైన అడవుల వద్ద విడిచారని చెబుతారు. తరువాత కాలంలో విష్ణువు తానే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం దాల్చాడు. అందువల్ల ఆ పాదముద్రలను వెంకటేశ్వర స్వామి పాదాలు అని పిలుస్తున్నారు. పాదముద్రలను దర్శించడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మోక్షం మార్గం లభిస్తాయని విశ్వాసం. ఇక్కడ కనిపిస్తున్నది వరుణ లింగం. ఈ గుడికి మరమ్మతులు చేస్తున్నారు. మేము ఎదురు చూస్తున్నది మోక్షమార్గం కోసం. ముందు ఉంది అన్నారు, వెళ్తున్నాము. పాప పరిహారం. పూర్వ జన్మ పాపాలు క్షయమవుతాయి. శాంతి, ఆరోగ్యం, శరీరమనస్సు పవిత్రత, భక్తి పరిపూర్ణం, శివానుగ్రహం, కోరికల ఫలితం, మోక్ష ప్రాప్తి, పునర్జన్మ చక్రం నుండి విముక్తి. అరుణాచలంలో ఇది మెయిన్ చౌరస్తా. ఇక్కడ చూడండి, బసవన్న సూపర్ గా ఉంది. ఆ లైటింగ్స్ చూడండి, వావ్. అరుణాచలం అనేది మోక్షాన్ని నేరుగా అందించే క్షేత్రం. గిరివలం అనేది పాదయాత్రలో చేసే అతి గొప్ప శివార్చన. గిరి ప్రదక్షిణ చేస్తే అనేక జన్మల పుణ్యం సిద్ధమవుతుందని నమ్మకం. అరుణాచలం ఆలయం గిరి వద్ద ఉన్న ముఖ్య ప్రతిమలు కొలను. శివ గంగే తీర్థం, దేవి పార్వతి, శివ విగ్రహాలు. ఇదే ప్రధాన కోనేరు. దీనిని ప్రసాద తీర్థంగా భావిస్తారు. ఈ కోనేరు ఆలయం లోపలే ఉంటుంది. శివుడు శివగంగనాథుడుగా ఇక్కడ పూజించబడతాడు. పుణ్యస్నానం చేస్తే పాప పరిహారం అని నమ్మకం. మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. చేసుకోవచ్చు కదా.